మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి బయట రెడీగా లేరా? అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది ఖచ్చితంగా? అంటే ఈ ఇంట్లో సపోర్ట్ ఉందా? డెఫినెట్గా గీత గారు రిస్క్ చేస్తున్నామేమో అనే ఎక్కడ? ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ నేను చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను స్వామి. టు బిగిన్ విత్ నా మీద బయట ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టట్లేదా అంటే, నాకు ఈ చిత్రం అయిన వెంటనే డిసెంబర్ 25వ తారీఖు దండోరా అనేటువంటి చాలా మంచి సినిమా చేశాను. కలర్ ఫోటో ఇంకా బెదుర్లంక తీసినటువంటి ప్రొడ్యూసర్స్. చాలా చాలా మంచి చిత్రం, అందులో నేను చేశాను లీడ్. ఆ తర్వాత Feb 14th అగ్లీ స్టోరీ అని వస్తుంది. బెక్కం వేణుగోపాల్, రాజ్ గారు వీళ్ళు కలిసి నిర్మాతలుగా చేసినటువంటి చిత్రం, అది విడుదలవుతోంది. ఇమీడియట్లీ Jan 17th నుంచి నేను, వెన్నెల కిషోర్, వైవా హర్ష హీరోలుగా గోల్డెన్ ఆర్ ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుంది. నా మీద డబ్బులు పెట్టిన నిర్మాతలు ఉన్నారు, చేస్తున్నాను. కానీ నేను ఒక కథని ఏదైతే నమ్మానో ఆ కథని నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళితే కథ వాళ్ళకి చాలా నచ్చి ఈ హీరో బదులు ఇంకో హీరోని పెట్టమంటే నేను ఈ కథని నేను వదులుకోలేను, నాకు దీని పొటెన్షియల్ తెలుసు, ఈ డైరెక్టర్ని మాకు ఒక జర్నీ ఉంది, ఇది వదులుకోను ఎట్టి పరిస్థితుల్లో, దిస్ టైం ఐ విల్ మొహమాటానికి వెళ్ళి కడుపు తెచ్చుకొని ఈసారి అని చెప్పి ఫిక్స్ అయ్యి. ఎందుకంటే అలా పలుసార్లు మంచి డైరెక్టర్లతో నేను ట్రావెల్ అయ్యి వాళ్ళందరూ వేరే హీరోలతో సినిమాలు చేసేశారు, వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు, అన్నీ జరిగిపోయాయి.